ఈ వీడియో చూసే ముందు మిగతా పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు అర్థమైంది స్వామికి అది మోహిని సృష్టి అని. ఇక లాభం లేదు. ఈ రెండింటిని సంహరించాలంటే తనకు ఖచ్చితంగా మాంత్రికుడి శక్తి కొంత సహకారం అవసరం అనిపించింది. కానీ అతని దేహాన్ని కదిలించలేకుండా అడ్డుగా ఉన్నాయి. అయినా ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూనే తను ధ్యానముద్రలో కూర్చొని తన ఆత్మని ఆవాహన ద్వారా బయటకు తీసుకొని వచ్చాడు. తన శరీరానికి మంత్ర దిగ్బంధనం ద్వారా శరీరాన్ని రక్షణ ఏర్పాటు చేసుకొని వేగంగా ఆయన ఆత్మ ఆ మాంత్రికుడి శరీరంలో ఆవహింపజేసుకున్నాడు. ఆత్మ శరీరాన్ని చేరుకోగానే ఆ పెట్టె ముక్కలు చెక్కలయ్యింది. అందులో నుండి లేచిన మాంత్రికుడిని చూసిన మోహిని కొంత గాబరా పడినా భయపడకుండా నవ్వుతూ పలకరించింది. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా వాడిని విడిపించలేవురా. ఎందుకంటే నువ్వు బంధించిన ఆత్మల కంటే ఇంకా ఎన్నో వస్తూనే ఉంటాయి. నువ్వు నన్నేమి చెయ్యలేవు. ఎందుకంటే అనవసరంగా నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు అంటూ వేగంగా వస్తున్న పిశాచి సైన్యాన్ని చూపించింది. అవి అతి భయంకరంగా విజృంభిస్తూ అతి వేగంగా వస్తున్నాయి. వాటి వేగానికి కింద భూమి అదిరిపోతుంది. వాటిని చూస్తేనే ఆయన మోము పైన చిరునవ్వు వచ్చింది. విన్సెంట్, ఈ పెట్టెను బండిలోకి చేరుద్దాం. మనకి కావలసిన ఆయుధాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇంకా ఈ పవిత్ర జలం తెప్పించాను, మనకు ఉపయోగపడవచ్చు. మనం బయలుదేరదామా మిత్రమా అంటూ కారుని వేగంగా మౌంట్ హిల్ వైపు పరిగెత్తాడు ఆఫీసర్. ఇంకా ఇప్పుడు మొదలవుతుంది నీకు అసలు పూజ అంటూ నవ్వుతూ అక్కడి నుండి మాయమైనాయి ఆ రెండు ప్రేతాలు. స్వామీజీ ఆ మంత్రికుడి కోట నుండి బయటకు తీసిన మంత్రదండంతో ఒక పెద్ద ప్రాకారాన్ని నిర్మిస్తూ వస్తున్న ప్రేతాత్మలన్నింటినీ గదిలో బంధిస్తూ వాటి చుట్టూ పెద్ద మంత్ర ప్రాకారాన్ని నిర్మించాడు. అటుపైన ఆయన అత్యంత చాకచక్యంగా మాంత్రికుడి ఆత్మను చేరుకున్నాడు. అతనికి మంత్రబంధనం నుండి విముక్తి కలిగించిన అతను తన ఆత్మని ఆ శరీరం నుండి బయటకు తీసుకువచ్చాడు. అప్పుడు ఆ శరీరాన్ని చేరిన మాంత్రికుడి ఆత్మ పరిపూర్ణ రూపాన్ని సంతరించుకుంది. ఆ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసింది. వెంటనే స్వామి తన శరీరంలో చేరుకొని మాంత్రికుడితో కలిసి మోహిని మరియు అతుకుల దెయ్యం యొక్క వారి గురించి చెప్పాడు. దానికి మాంత్రికుడు ఇలా చెప్పడం మొదలెట్టాడు. స్వామి, మీకు నేను ఒక విషయం చెప్పడం మర్చాను. అసలు వాస్తవంగా అవి రెండు అక్కా చెల్లెళ్ళు. అసలు అతుకుల దయ్యమే మోహిని. అదే రూపంతో ఉన్న మోహినిని ఇద్దరు కవలలు. మోహిని మరణించిన 3వ రోజు తనకిష్టమైన మౌంట్ హిల్లో అక్క ఆత్మ శాంతికై ప్రార్థించడానికి వచ్చిన సోదరిని కూడా క్రూరంగా చంపి తనకు తోడు తెచ్చుకుంది. అంతటి మూర్ఖురాలు ఆ దయ్యం. అందుకే దానిని చంపాలంటే శక్తి కాదు స్వామి, యుక్తి కావాలి అంటూ స్వామి చెవిలో ఏదో చెప్పాడు. ఆ మాటలకు స్వామి నవ్వుకున్నాడు. వారు పైన గదికి చేరుకున్నారు. అక్కడ తన శక్తి పెంచుకోవడానికి ఇద్దరు బలి పశువులతో రతిలో లీనమైన ఈ రెండు పిశాచాలు ఈ ఇద్దరి తమ గదిలోకి ప్రవేశించి లోపలికి వెళ్ళడం గమనించలేకపోయాయి. తాము ఆ గదిలో నుండి లోపలికి వైపుకు నున్న ఒక ఇరుకు దారి గుండా లోనికి వెళ్లే కొద్దీ అది విశాలంగా కనబడసాగింది. అక్కడ అనేకం గదులతో నిండిపోయింది. వారు చివరలో ఉన్న ఒక పాత గదిని ఓపెన్ చేసి అందులోకి ప్రవేశించారు. వారు అక్కడ రాసులుగా పోసి ఉన్న బంగారపు మరియు వజ్రాల కుప్పలు ఉన్నాయి. వాటిని చూస్తూ నవ్వుతున్న మాంత్రికుడిని చూస్తూ ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు స్వామి. దానికి అతను, ఈ మోహిని మోజులో నేను సృష్టించిన సంపద అది అంటూ ముందుకు వెళ్ళిపోయాడు. అక్కడ వారికి విశాలమైన పెద్ద గది, దానికి తాళం కనిపించింది. మాంత్రికుడు దానిని తన మంత్రంతో తాళం మాయం చేసి ముందుకు వెళ్ళాడు. లోపలికి అడుగు పెడుతూనే వినిపించిన పొలికేకలు ఇద్దరి చెవులు మూసుకున్నారు. వారికి అక్కడ కనిపించిన దృశ్యాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి.
అక్కడ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10ల సంఖ్యలో ఉన్నారు మోహినీలు. వారంతా ఏమాత్రం తేడా లేకుండా తిరుగుతూ ఉన్నారు. వారిని చూస్తున్న మాంత్రికుడు ఇంకా పెద్దగా నవ్వుకున్నాడు. అతని ఆలోచనను గమనించిన స్వామి కూడా నవ్వుకున్నాడు. అంతలో చూడు స్వామి, మోహిని తెలివి తమ శరీరాలను ఎవరూ కదిలించకుండా ఎన్ని ఎత్తులు వేస్తుందో. కానీ మీరు కొంచెం సేపు విశ్రమించండి, నేను వీరితో ఆడుకొని వస్తాను అంటూ వారి మధ్యకు వెళ్ళాడు మాంత్రికుడు. విన్సెంట్, ఈ పెట్టెను కిందకి దించుదామా? మనం ఏమాత్రం ఉపేక్షించకుండా ముందు స్వామిని బయటకు తెచ్చినాక ఈ మౌంట్ హిల్స్ను కోల్చేద్దాం అనుకుంటూ వారిద్దరూ ఆ పెట్టెను మౌంట్ హిల్ కింద భాగంలో చేర్చారు. వారు అవన్నీ ఒక్కచోట పెట్టి స్వామిని వెతకడం ప్రారంభించారు. వారు లోపల గదులు అన్నీ వెతుకుతూ వెళ్తున్నారు. ఆఫీసర్ చేతిలో ఆయుధంతో విన్సెంట్ అనుసరిస్తున్నాడు. వారు ముందు ఉన్న గదులన్నీ చూస్తూ ముందుకెళ్తున్నారు. ఒక గది నుండి మూలుగులు వినిపిస్తున్నాయి. వారు ఆ గదిలోకి ప్రవేశించారు. అక్కడ దృశ్యాలను చూసి భయంతో భయపడ్డారు. విన్సెంట్ కాళ్ళ కింద భూమి కదిలించసాగింది. వారికి అక్కడ రక్త పిశాచుల శృంగాల కేలిని చూసి భయంతో వారు అలాగే నిలబడి చూస్తున్నారు. ఆ గది నిండా మానవ కళేబరాలే, అంటే అప్పటికప్పుడు చంపిన వారివి కూడా ఉన్నట్లుగా వాటి నుండి రక్తధారలు కారుతున్నాయి. అంతే, ఆ ఆఫీసర్ వాటిపైకి కాల్పులు ప్రారంభించాడు. కానీ వాటికి అవి బఠానీల్లా తగిలి కింద పడుతున్నాయి. అప్పటి వరకు గమనించని వాటి చూపు వారిద్దరి పైన పడింది. మాంత్రికుడు వాటి మధ్యకు మాయ రూపంలో వెళ్ళి వాటి తోకలను సృష్టించి ఒకదానికి ఒకటి ముడివేసి వస్తున్నాడు. అన్నింటినీ సరిచేశాక మళ్ళీ స్వామి వద్దకు వచ్చి వాటికి కనిపించేలా మరి పెద్ద పొలికేక పెట్టాడు. అప్పటి వరకు ఏమీ పట్టనట్లున్న అవి వారిని చూసి వేగంగా రావడానికి ప్రయత్నం చేశాయి. ఆ తొందరలో ఒకటికి ఒకటి తగులుకొని వాటిలో అవే కొట్టుకోసాగాయి. అదే మంచి తరుణం అంటూ ఆ పెట్టెను కదిలించాడు మాంత్రికుడు. దాని తాళాన్ని పగలగొట్టి ఆ పెట్టెను తెరిచాడు. అందులో అందంగా భద్రపరిచిన 2 పార్థివ దేహాలను బయటకు తీశాడు మాంత్రికుడు. అప్పటి వరకు అక్కడ లేనన్ని ఉన్న మోహిని ప్రతిరూపాలు ఒక్కటిగా మాయమవసాగాయి. మాంత్రికుడు మంత్రదండం ఎత్తి ఆ 2 దేహాలను భస్మం చెయ్యబోగా అతని ముందుకు వచ్చాయి మోహిని, ఆమె చెల్లెలు. వారి చేతుల్లో స్పృహ లేని పరిస్థితుల్లో ఉన్నారు విన్సెంట్ మరియు ఆఫీసర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు రాబోయే లాస్ట్ పార్ట్ అస్సలు మిస్ అవ్వద్దు, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.